హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో జనవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ గురించి కొద్దిగా వివరించి వాటి గురించినటువంటి ఎంసీక్యూస్ ఇచ్చాను. వాటితో పాటు పద్మ అవార్డ్స్ గురించి కూడా చెప్పానన్నమాట. అవన్నీ మీరు తప్పకుండా చూసి ఉంటారని విని ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కూడా జీకే మరియు కరెంట్ అఫైర్స్ గురించినటువంటి వివరాలను ఒక షార్ట్గా వివరిస్తూ వాటికి సంబంధించినటువంటి ఒక 20 ఎంసీక్యూస్ని ఇస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పే టాపిక్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, ఎకానమీ, డిజిటల్ పేమెంట్, డిఫెన్స్, ఎన్విరాన్మెంట్, గవర్నమెంట్ ఎకానమీ, వీటన్నిటి గురించినటువంటి షార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ 20 ఎంసీక్యూస్ ఉంటాయి. ముందుగా ఇండియా జర్మనీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ను మరింత బలోపేతం చేయడానికి ఈ అగ్రిమెంట్ చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించిన ఎంసీక్యూ: జనవరి 2026లో భారతదేశం ఏ దేశంతో డిఫెన్స్ కోఆపరేషన్ను మరింత బలోపేతం చేయడానికి జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది? ఆన్సర్ జర్మనీ. సెకండ్ వన్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఇండియా సామర్థ్యాన్ని పెంచడం నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి సంబంధించిన ఎంసీక్యూ: ఇండియాలో నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ క్వాంటమ్ టెక్నాలజీ. ఇండియాలో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో గుజరాత్ కీలక కేంద్రంగా ఉంది. ఎంసీక్యూ ఏంటంటే భారతదేశపు ఫస్ట్ ఇండిజినస్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే ఆన్సర్ గుజరాత్. ఇప్పుడు ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో భారతదేశపు స్పేస్ ఏజెన్సీ. శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, స్పేస్ మిషన్స్ వంటి కార్యక్రమాలను ఇస్రో నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఎంసీక్యూస్: ఇస్రో ప్రధానంగా ఏ రంగానికి సంబంధించిన భారతదేశ సంస్థ? స్పేస్ రీసెర్చ్. ఇస్రో పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. దీనికి ఎంసీక్యూ: ఇండియాలో యూపీఐ ఏ సంస్థ అభివృద్ధి చేసిన డిజిటల్ పేమెంట్ సిస్టమ్? ఆన్సర్ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్, లిక్విడిటీ, ఇంట్రెస్ట్ రేట్స్ వంటి అంశాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి ఎంసీక్యూ: భారతదేశంలో మానిటరీ పాలసీని రూపొందించే ప్రధాన సంస్థ ఏది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ దోస్తీలో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ పాల్గొంటాయి. మారిటైమ్ సేఫ్టీ, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఇంట్రోపెరబిలిటీ వంటి అంశాలపై కోఆపరేషన్ పెంచుతుంది. దీనికి ఎంసీక్యూ: ఎక్సర్సైజ్ దోస్తీ ఏ దేశాలతో భారతదేశం నిర్వహించే మారిటైమ్ ఎక్సర్సైజ్? ఆన్సర్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. నెక్స్ట్, ఐఎన్ఎస్ వ్యాగ్షిర్ ప్రాజెక్ట్ 75లో భాగంగా నిర్మించిన స్కార్ఫనీ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్. దీని ఎంసీక్యూ: ఐఎన్ఎస్ వ్యాగ్షిర్ ఏ రకమైన సబ్మెరైన్? ఆన్సర్ స్కార్ఫనీ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్. లాస్ట్లో ఎక్స్ట్రా ఎంసీక్యూస్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఇది క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, హైడ్రోజన్ ప్రొడక్షన్ మరియు ఎక్స్పోర్ట్స్లో ఇండియాను లీడింగ్ కంట్రీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఎంసీక్యూ: భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రధానంగా ఏ లక్ష్యంతో ప్రారంభించబడింది? ఆన్సర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ను ప్రోత్సహించడం. నెక్స్ట్ వన్, 2015లో ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది. ఇది పాలసీ థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. దీని ఎంసీక్యూ: నీతి ఆయోగ్ ఏ సంస్థకు
సక్సెస్గా ఏర్పడింది? ఆన్సర్ ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్. ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ అనేది భారత్ జపాన్ మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసం. ఇందులో భారత ఆర్మీ మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పాల్గొంటాయి. 2026లో 7వ ఎడిషన్ ఉత్తరాఖండ్లోని చౌబట్టియాలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరిగింది. ఇరు దేశాల నుంచి 120 మంది చొప్పున సైనికులు పాల్గొన్నారు. ఈ విన్యాసం ప్రధాన ఉద్దేశం రెండు దేశాల సైనిక సహకారం, ఇంటర్ఆపరబిలిటీ మరియు సెమీ అర్బన్ ఎన్విరాన్మెంట్లో జాయింట్ ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచడం. ఇందులో ఐఎస్ఆర్, కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, హెలిబాన్ ఆపరేషన్స్, హౌస్ ఇంటర్వెన్షన్ వంటి డ్రిల్స్ నిర్వహించారు. తర్వాత ఖైమూర్ టైగర్ రిజర్వ్. ఖైమూర్ టైగర్ రిజర్వ్ బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న కొత్త టైగర్ రిజర్వ్. ఇది ఖైమూర్ మరియు రోహ్తాస్ జిల్లాల పరిధిలోని ఖైమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం ఖైమూర్ రేంజ్లో ఉంది. పుల్ల సంరక్షణతో పాటు జీవ వైవిధ్యం మరియు అటవీ పర్యావరణ పరిరక్షణ ఈ టైగర్ రిజర్వ్ ముఖ్య ఉద్దేశాలు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని BWF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా 2026 నుండి 2029 కాలానికి ఎంపిక చేశారు. BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. నెక్స్ట్ వన్, ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్. ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్ అనేది భారత్ మరియు ఆఫ్రికా దేశాల మధ్య రక్షణ, భద్రత, సహకారాన్ని బలోపేతం చేయడానికి నిర్వహించే ముఖ్యమైన సమావేశం. ఈ కాన్క్లేవ్లో డిఫెన్స్ కోఆపరేషన్, కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం వంటి అంశాలపై చర్చిస్తారు. 2026 బడ్జెట్ సెషన్. 2026 బడ్జెట్ సెషన్ జనవరి 28న ప్రారంభమైంది. ఈ సెషన్లో జనవరి 29న ఎకనామిక్ సర్వే 2025-26ను, ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ లక్ష్యాన్ని జీడీపీలో 4.3%గా నిర్ణయించారు. అలాగే పలు ముఖ్యమైన బిల్స్ను పార్లమెంట్ ఆమోదించింది. ఎకనామిక్ సర్వే 2025-26ను 2026 జనవరి 29న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రియల్ జీడీపీ గ్రోత్ 7.4%గా అంచనా వేశారు. రియల్ జీవీఏ గ్రోత్ 7.3%గా ఉంది. భారత ఆర్థిక వృద్ధిలో కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ మరియు సర్వీసెస్ సెక్టార్ ముఖ్యమైన పాత్ర పోషించాయి. అలాగే 2026-27లో భారతదేశ రియల్ జీడీపీ గ్రోత్ 6.8 నుంచి 7.2% మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. 2025లో భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రభుత్వం పేర్కొంది. ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ అనేది భారత్ మరియు నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమైన వ్యవస్థ. దీనికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సహాధ్యక్షత వహిస్తాయి. ట్రేడ్, కనెక్టివిటీ, ఎనర్జీ, వాటర్ రిసోర్సెస్, రైల్వేస్ వంటి అంశాలపై ఇందులో చర్చలు జరుగుతాయి. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంటే అంతరిక్షంలో 2 స్పేస్ క్రాఫ్ట్లను ఒకదానితో ఒకటి కలపగల సాంకేతికత. ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు ఇస్రో SPA-DEX మిషన్ను చేపట్టింది. ఇందులో SDX-01, SDX-02 అనే 2 స్పేస్ క్రాఫ్ట్లను ఉపయోగించారు. 2025 జనవరి 16న వీటిని విజయవంతంగా డాక్ చేశారు. భవిష్యత్తులో భారతీయ అంతరిక్ష కేంద్రం మానవ సహిత అంతరిక్ష మిషన్లు, లూనార్ సింపుల్ రిటర్న్ మిషన్స్ వంటి వాటికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రతి టాపిక్ కూడా MCQs ఇస్తున్నాను. ప్రతిదీ కూడా జాగ్రత్త చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.